నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను సిరాష్. తెలంగాణలో ఈరోజు ఒక కీలకమైనటువంటి నిర్ణయం రాబోతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు తెలంగాణలో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయం కన్నా ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోమని సుప్రీంకోర్టు ఆల్రెడీ స్పీకర్కి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో స్పీకర్ దీని మీద ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు అనేటువంటి వార్తలు, ఊహాగానాలు భారీగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఒక 5గురు ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక కీలక నిర్ణయం వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా ఆ 5గురు ఎమ్మెల్యేలు ఎవరు అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం 3:30 స్పీకర్ కార్యాలయం నుంచి బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎవరైతే అడ్వకేట్లు ఉన్నారో వారికి సంబంధించి మాత్రం అరికెపురి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి వీరికి సంబంధించినటువంటి 5గురు ఎమ్మెల్యేల మీద అనర్హత పిటిషన్కి సంబంధించి స్పీకర్ ఈ రోజు నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం మీద పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే 2023 తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అంటే ఒక రకంగా చూస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేల భవితవ్యం ఎలా ఉండబోతుంది అనేటువంటి ఇష్యూ మాత్రం ఉత్కంఠ రేపుతూనే ఉంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ శ్రేణులు వెళ్ళడం, స్పీకర్ని కలవడం, స్పీకర్ దీని మీద నిర్ణయం తీసుకోవాలి అనడం, ఇలాంటి ఇష్యూస్ అని మాత్రం ముందు నుంచి ప్రకంపనలు రేపుతున్నాయి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తుంది అనేది మాత్రం బీఆర్ఎస్ వర్షన్గా కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశం, స్పీకర్ ఈ రోజు నిర్ణయం తీసుకుంటున్నారు, ఈరోజు తీసుకోబోతున్నారు, లేదా సుప్రీంకోర్టు స్పీకర్ని త్వరగా నిర్ణయం తీసుకోండి అని చెప్పేసింది. అసలు నిర్ణయం తీసుకోవడానికి ఉన్నటువంటి అర్హతలు ఏంటి, లేదా ఒకవేళ అనర్హత పిటిషన్ వేస్తే, అనర్హత వేటు వేస్తే, సో అనర్హత వేటు వేయడానికి ఉన్నటువంటి ప్రమాణాలు ఏంటి అనేటువంటి అంశాన్ని ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఎప్పుడో పార్టీ ఫిరాయింపుల చట్టం అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి 10th షెడ్యూల్కి సంబంధించి పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది రాజీవ్ గాంధీ గవర్నమెంట్ హయాంలో ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చేయడం జరిగింది. సో పార్టీ ఫిరాయింపు చట్టం కింద తీసుకునేటువంటి చర్యలు ఏంటి అనేటువంటి ఇష్యూని ఒక్కసారి మనం చూసుకుంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి 10వ షెడ్యూల్ ప్రకారం చాలా క్లియర్ కట్గా ఉంది. ఒక పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రజాప్రతినిధి మరో పార్టీలో చేరడం, లేదా ఒక పార్టీ జారీ చేసినటువంటి ఏదైతే విప్ ఉందో ఆ విప్పుని ధిక్కరించి వేరే పార్టీ వైపు మొగ్గు చూపడం. అంటే ఒక పార్టీ దీనికి అనుకూలంగా ఓటు వేయమంటే దానికి అనుకూలంగా ఓటు వేయకుండా వ్యతిరేకంగా ఓటు వేసినా, అసలు ఆ ఓటింగ్కి గైర్హాజరైనా, ఇలాంటి వాటి మీద మాత్రం అనర్హత పిటిషన్ వేయడానికి అవకాశం ఉంటుంది. ఇక మూడోది క్లియర్ కట్గా పార్టీ వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలలో పార్టిసిపేట్ చేయడం, ఇది కూడా పార్టీ అనర్హత వేటు పడడానికి ప్రధానమైనటువంటి కారణంగా ఉంటుంది. తెలంగాణలో గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో స్పీకర్ దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో స్పీకర్ వారిని ఒక్కొక్కరిని పిలవడం జరిగింది. పూర్తి స్థాయిలో ప్రతి వాళ్ళకి కూడా షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్ ప్రకారం వాళ్ళని పిలిచి విచారణ చేపట్టినప్పుడు ఇద్దరు అంటే ఒకటి దానం నాగేందర్, 2 కడియం శ్రీహరి, వీరిద్దరికీ సంబంధించినటువంటి పిటిషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మాత్రం ఉత్కంఠ కొనసాగింది. 1 దానం, 2 కడియం, ఈ ఇద్దరి పిటిషన్లు మాత్రం పూర్తి స్థాయిలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే వారు కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిలో చేరడం, తర్వాత లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం, దాని తర్వాత ఉన్నటువంటి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి కీలక వ్యూహాల్లో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేయడం, అంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలకు సంబంధించి మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనడం ఆల్మోస్ట్ చేసేశారు. కాబట్టి వీరిద్దరి మీద పిటిషన్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది. ఇక మూడోటువంటి ఇష్యూ మిగిలినటువంటి 8 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి అనేటువంటి అంశం. అంటే యాంటీ డిఫెక్షన్ లా అంటే రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ ప్రకారం ఈ 8 మందికి సంబంధించిన అనర్హత వేటు పడబోదా అనేటువంటి క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు ఇక్కడ కనబడుతున్నటువంటి అంశం, వారు ఎవరైతే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి పార్టీకి సంబంధించినటువంటి కండువాని కప్పుకొని తర్వాత వాళ్ళు పార్టీ మారారు అనేటువంటి ప్రకటన వస్తున్నటువంటి సిచ్యువేషన్స్లో వీరిచ్చినటువంటి వివరణ స్పీకర్కి, మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కండువా వేసుకోలేదు, జాతీయ జెండాకి సంబంధించినటువంటి కండువాని మాత్రమే వేసుకున్నాం, నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే ముఖ్యమంత్రిని కలిశాం అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా చెప్పారు. అదేవిధంగా అరికెపుడి గాంధీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించి సో ఆయన కూడా చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో ఏదైతే అసెంబ్లీకి సంబంధించినటువంటి కమిటీస్ ఉన్నాయో దీంట్లో పిఏసీ కమిటీ ఆల్మోస్ట్ ప్రతిపక్షానికి ఇచ్చేటువంటి కమిటీగా ఉంటుంది. సో ఈ పిఏసీ కమిటీ చైర్మన్ పదవి కూడా నాకు ఇచ్చారు అంటే ఆల్మోస్ట్ ప్రతిపక్షంగా నేను ప్రతిపక్షంలో ఉన్నట్టు గుర్తించినట్లే కదా అనేటువంటి వాదన వినిపించడం జరిగింది. అంటే మొత్తం వ్యవహారానికి సంబంధించి ఈ స్పీకర్ మాత్రం పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి వివరణకి సంతృప్తి చెందారా, చెందలేదా,
సో ఒకవేళ అసంతృప్తిగా ఉంటే వీరి మీద వేటు పడేటువంటి అవకాశం ఉంటుందా? ఈరోజు అరికపూడి గాంధీ కానివ్వండి, తెల్లం వెంకట్రావు కానివ్వండి, లేదా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, లేదా ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డిలకు సంబంధించి ఏమైనా క్లియర్గా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందా? ఏదైతే పిఎస్సి చైర్మన్ అనేటువంటి అంశం మాత్రం ఇప్పుడు కొంతవరకు ప్రకంపనలు రేపుతుంది కాబట్టి, సో అరికపూడి గాంధీ కూడా ఇదే వాదనతో ఉన్నారు కాబట్టి ఆయన అంశం కూడా ఈరోజు డెసిషన్ వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతాయి. ఈ రోజు మధ్యాహ్నం 3:30 స్పీకర్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన వస్తుంది అనేటువంటిది వాదన బలంగా వినిపిస్తుంది. ఓవరాల్ గా ఎలా జరిగినా ఈ రోజు పూర్తి స్థాయిలో వీరందరూ కూడా ఆల్రెడీ 8 మంది ఏదైతే మనం చెప్పుకున్నామో, సో ఈ 8 మంది మాత్రమే బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామంటున్నారు. మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదంటున్నారు. జాతీయ జెండా మాత్రమే కప్పుకున్నామంటున్నారు. కాంగ్రెస్ కడువా ఎక్కడ లేదంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే ముఖ్యమంత్రిని కలిసామంటున్నారు. సో ఈ వాదన వాళ్ళు వినిపిస్తున్నారు కాబట్టి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఇక్కడ కనబడుతున్నటువంటి అంశం ఒకటి, స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. అది పాజిటివ్గా తీసుకుంటారా, నెగిటివ్గా తీసుకుంటారా? అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే వీరి మీద అనర్హత వేటు పడుతుందా, పడదా, ఇలాంటి నిర్ణయం. సరే, స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా కొంత జాప్యం చేసుకోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ గైడ్లైన్స్ ఇచ్చేసింది. మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే ఎమ్మెల్యేల పిటిషన్లకి సంబంధించినటువంటి అంశం. సో విచారణ చేపట్టడానికి ఇంత జాప్యం ఎందుకు అని సుప్రీంకోర్టు ఆల్రెడీ దీనికి సంబంధించి మార్గదర్శకాలను స్పీకర్ని కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ కొన్ని రాష్ట్రాల్లో, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ ఇలాంటి నిర్ణయాలు లేటుగా వెలువడినటువంటి నేపథ్యంలో న్యాయస్థానాలే మేమే డిస్క్వాలిఫై చేసేస్తాం అనేటువంటి సందర్భాలు కూడా వ్యక్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అలాంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం దాకా వెళ్లకుండా ఒక క్లియర్ కట్గా తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మిగిలినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒకరు దానం నాగేందర్, రెండు కడియం శ్రీహరి. దానం ఆల్మోస్ట్ ప్రకటించేశారు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో ఆయన వెళ్ళి కలవడం జరిగింది. కాబట్టి వచ్చేటువంటి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో నేను పోటీ చేస్తానని గతంలోనే ప్రకటించడం జరిగింది. రీసెంట్గా ఖైరతాబాద్లో ఎమ్మెల్యేగా నేను రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయడానికి సిద్ధం, ముఖ్యమంత్రి ఆదేశిస్తే అని బహిరంగంగా చెప్పేశారు. కాబట్టి వీళ్ళకి ఆల్మోస్ట్ ఈ నియోజకవర్గాలు ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశాలు అయితే క్లియర్ కట్గా కనబడుతున్నాయి. సో ఈ 8 మందికి సంబంధించినటువంటి దాంట్లోనే ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్గా మారినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ కనబడుతున్నటువంటి అంశం, ఈ ఇద్దరికి సంబంధించినటువంటి అనర్హత వేటు పడినా, లేదా ఈ 8 మందికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకున్నా, పూర్తి స్థాయిలో వీరికి సంబంధించి పార్టీ ఫిరాయింపులకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి అంశం మీద స్పీకర్ తీసుకునేటువంటి నిర్ణయం మాత్రం బీఆర్ఎస్కి మాత్రం విజయం అనేటువంటిది ఇక్కడ క్లియర్ కట్గా కనబడుతుంది. ఎందుకు బీఆర్ఎస్కి విజయం అనేటువంటి క్వశ్చన్ మీకు వస్తుంటే అక్కడ కనబడుతున్నటువంటి ఇష్యూ, స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. తీసుకునేటువంటి నిర్ణయం పాజిటివ్గా తీసుకుంటారా, నెగిటివ్గా తీసుకుంటారా అనేటువంటి ఇష్యూని పక్కన పెట్టేస్తే మాత్రం తీసుకునేటువంటి ఈ నిర్ణయంలో బీఆర్ఎస్ పార్టీ విజయం వైపు అడుగులు పెడుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్తూనే ఉంది, మా పార్టీ ఎమ్మెల్యేలను మీరు పార్టీ ఫిరాయింపు కింద పూర్తి స్థాయిలో జాయిన్ చేసుకున్నారు అనేటువంటి వాదన. తన వాదన ఏదైతే ఉందో, సో ఆ వాదనని బలం చేకూరుస్తూ స్పీకర్ తీసుకునేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా మాత్రం ఒకవేళ నెగిటివ్గా ఉంటే, ఈరోజు వస్తున్నటువంటి 5 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి దాంట్లో అనర్హత వేటే పడితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించినట్లే అవుతుంది. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం 3:30 స్పీకర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు? అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, వీరికి సంబంధించిన భవితవ్యం ఎలా ఉండబోతుంది? ఒకవేళ అనర్హత వేటు పడితే ఇప్పుడు తెలంగాణలో 5 స్థానాలకు ఉప ఎన్నికలు తథ్యంగా కనిపిస్తున్నాయా? ఈ 5 స్థానాలు మాత్రమే కాకుండా ఆల్మోస్ట్ ఈ 2 కొంతవరకు కన్ఫామ్గా కనబడుతున్నాయి. కాబట్టి 7 స్థానాలకి మాత్రం కన్ఫామ్గా పడేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? సో ఈ రోజు మధ్యాహ్నం వరకు దీని మీద క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు మీద మీరేమనుకుంటున్నారు? సో నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఈ మిగిలినటువంటి 8 మంది ఎమ్మెల్యేలు, ఈ ఇద్దరు కాకుండా వీరు నిజంగా కాంగ్రెస్ పార్టీలో చేరారా, లేదా వారి జాతీయ జెండా మాత్రమే కప్పుకున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి అంశాలతో ఎప్పటికప్పుడు అప్డేట్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.